Hello, after long time, welcome back to my channel. నో దిస్ వరల్డ్ ఇన్ తెలుగు. జనరల్గా మనకు అన్ని కంట్రీస్ గురించి ఒక ఛానల్లో ఉండు. సో దట్ నేను అన్ని కంట్రీస్ని కలిపి నా ఛానల్లో పెడదామని నేను స్టార్ట్ చేశాను. జనరల్గా మనకు అఫీషియల్గా వరల్డ్ మొత్తంలో 195 కంట్రీస్ ఉన్నాయి. అన్అఫీషియల్గా కొన్ని పేర్లేని కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ అఫీషియల్గా అయితే 195 కంట్రీ నేమ్స్ ఉన్నాయి. సో దాని గురించి చెప్దాం, అన్నీ కలిపి ఒకటే ఛానల్లో దొరుకుతుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ పర్సనల్ రీజన్స్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ నేను స్టాప్ చేసి కొన్ని సంవత్సరాలు అయింది, 3-4 ఇయర్స్ ఏమో అయింది. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అలా స్టార్ట్ చేసి స్టాప్ చేయడం ఎందుకులే అని చెప్పేసి, ఎందుకంటే నా వీడియోస్కి కొన్ని వ్యూస్ మొన్న ఓపెన్ చేసి చూస్తే కొన్ని వీడియోస్కి మంచి వ్యూస్ ఉన్నాయి. సో అనవసరంగా ఎందుకు స్టాప్ చేయడం అని చెప్పేసి నేను మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అంతకుముందు నేను 24 కంట్రీస్ వరకు చేశాను. నౌ టుడే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే 25th కంట్రీ అబౌట్ బ్రూనై కంట్రీ గురించి. సో మళ్ళీ నా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో దిస్ వరల్డ్ ఇన్ తెలుగు. బ్రూనై అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దరుసలంగా లేదా నేషన్ ఆఫ్ దరుసలంగా పిలుస్తారు. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనాకి అభిముఖంగా అంటే అపోజిట్ సైడ్గా ఉన్న దేశము. దీని క్యాపిటల్ వచ్చేసి బందర్ సెరి బెగవాన్. ఇది బ్రూనై యొక్క ఫ్లాగ్. ఇది బ్రూనై యొక్క టైం. మన ఇండియా కంటే బ్రూనై టైం 3 hours ముందు ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మన 12 అవుతుంది అనుకోండి ఆఫ్టర్నూన్, అక్కడ ఆఫ్టర్నూన్ 3 అవుతుందని అర్థం. బ్రూనై యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మలై. ఇది బ్రూనై డాలర్ని బ్రూనై డాలర్ అని పిలుస్తారు. ఒక్క బ్రూనై డాలర్ వచ్చేసి మన ఇండియా రూపీలో 68.83 రూపీస్. 1988 నాటికి బ్రూనై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 1984లో జనవరి 1న స్వతంత్రం పొందింది. 1970-1990 వరకు 56% ఆర్థిక అభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008 మధ్య కాలంలో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి చాలా సాధించింది. బ్రూనైలో ఉండే ప్రభుత్వం సుల్తాన్ ప్రభుత్వం. అంటే అక్కడ ఉండే కింగ్ పేరు మీదుగా అక్కడ సుల్తాన్ ప్రభుత్వం అంటారు. అంటే అక్కడ పిఎం కానీ సీఎం కానీ అట్లా ఎవరు ఉండరు. ఒకే ఒక కింగ్ ఉంటారు. రాష్ట్రం కంట్రీ మొత్తం నడిపిస్తాడు అతన్ని. అక్కడ ఉండే ప్రజలు 5 లక్షల మంది. ఆ 5 లక్షల మందికి ఒకే ఒక కింగ్ సుల్తాన్ హసన్ అల్ బుల్కియా. ఈయననే అక్కడ కింగ్. ఈయననే ఆ ప్రజలందరినీ చూసుకుంటాడు. ఈ సుల్తాన్ అతిపెద్ద సంపన్నుడు. ప్రపంచం మొత్తంలో చిన్నదైన బ్రూనై కానీ డెవలప్మెంట్లో మాత్రం అన్నిట్లో కానీ చాలా ముందున్న ప్రభుత్వం అది. అక్కడ స్కూల్స్కి ఫీజు ఉండవు, హాస్పిటల్స్కి బిల్స్ ఉండవు, మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఈ దేశంలో గేస్ లెస్బియన్స్కి ప్లేస్ లేదు. అలాంటి వాళ్ళ నుండి తరిమేస్తారంట. నెక్స్ట్ అక్కడ ఆల్కహాల్ తీసుకోరు. అక్కడ చాలా వరకు 80% ముస్లిమ్సే ఉంటారు. సో ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకోరు. అండ్ బయట నుంచి వచ్చే టూరిస్ట్స్కి కానీ నాన్ ముస్లిం వాళ్ళకి కానీ అక్కడ తీసుకోవచ్చు ఆల్కహాల్. బ్రూనైలో ఏ మతం వారైనా సరే మసీదులోకి వెళ్ళవచ్చు. బయట నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఈ మసీదును కంపల్సరీ సందర్శిస్తారట. అండ్ బ్రూనైలో ఉండే రాజు క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఎక్కువ కాలం పాలించిన రాజుగా ఈయన 2వ వ్యక్తి. 1700 గదులున్న ఆయన ప్యాలెస్ ప్రపంచంలోని అతిపెద్ద రెసిడెన్షియల్గా పేరు పొందింది. బ్రూనై రాజు హెయిర్ కట్ 16.5 లక్షలు. లండన్కి వెళ్ళి మరి ఆయన హెయిర్ కట్ చేపిస్తారంట. ఒక్కసారి హెయిర్ కట్ చేపిస్తే $20,000 బ్రూనై డాలర్లు ఇస్తారంట. అంటే 16.5 lakhs ఆయన ఒక్క హెయిర్ కట్. ఆయనకి 7,000 లగ్జరీ కార్స్, 20 ప్రైవేట్ జెట్స్ అండ్ 3 నుంచి 4 వైఫ్స్ కూడా ఉన్నారంట. అండ్ చాలా ఫేమస్ పర్సన్. కేర్ ఆఫ్ బ్రూనైగా సుల్తాన్ అని పిలుస్తారు ఈయనని. రీసెంట్ టైమ్స్లో అంటే మన మోడీ గారు మేబీ లాస్ట్ ఇయర్ బ్రూనై కంట్రీకి వెళ్ళి అక్కడ ఉండే కింగ్ని పరిచయం చేసుకొని సమ్ డిస్కషన్స్ ఏంటో చేశారంట. బట్
ప్రపంచంలో చిన్న దేశంగా ఉండే ఆ బ్రునై కొన్ని డెవలప్మెంట్లో కానీ, ఆ రాజ్ విషయంలో కానీ, ఆ విలాసవంతమైన జీవితంలో కానీ, అక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి ఒక కారు ఉంటుందండి. అక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆడి కార్స్ని కానీ ట్యాక్స్గా పెడతారంట. సో అంత డెవలప్మెంట్ అయినాయి అక్కడ. ఫీజ్కి కానీ, కాలేజెస్కి కానీ, దేనికి మనీ అవసరం లేదు, మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రునై కంట్రీ. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. 195 కంట్రీస్, 25th కంట్రీ అయిపోయింది. ఇప్పుడు 26th కంట్రీతోనే వస్తాను మళ్ళీ. బాయ్.